హాయ్ గైస్. ఆల్రెడీ అభయ్ నవీన్ గారు ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. అభయ్ నవీన్ ఎలిమినేషన్ వెనుక కారణాలు ఏంటి అని చూసినట్లయితే, బిగ్ బాస్ను ఏ సీజన్లో కూడా ఇంత దారుణంగా దూషించలేదు. కోపం వచ్చినా పంటరు. హరియానా కూడా ఒకసారి బిగ్ బాస్ను కోపడింది. ఏంది బిగ్ బాస్ ఇలాంటి టాస్క్ పెట్టినావు, మమ్మల్ని ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అని చెప్పేసి ఫోర్త్ సీజన్లో హరియానా ఒకసారి బిగ్ బాస్ అని అన్నప్పుడు అప్పుడు మన అందరికి కూడా క్యూట్ అనిపించింది. అరే భలే అడిగిందిరా ఈ అమ్మాయి అనిపించింది కదా. ఇక్కడ మనకు కూడా ఇదేంది ఈయన ఇట్లా మాట్లాడుతాడు, అసలుకి ఇదేంటిరా నాయన అని మనకు కూడా అట్లనే అనిపించింది. నాకైతే అట్లనే అనిపించింది. మీకెలా అనిపించింది నాకు తెలీదు. నా అభిప్రాయం అది. ఏంటంటే అతను బిగ్ బాస్‌ని కోపడుతున్నప్పుడల్లా ఏంటి ఈయన అసలుకు ఆట ఆడడం చేత కాదు, పెట్టిన గేమ్‌లలో పార్టిసిపేట్ చేయడం చేత కాదు గానీ బిగ్ బాస్‌ని అనడం ఏంటిరా నాయనా అని నాకు అనిపించింది. అదే విధంగా ఈయనకు వచ్చేసి ఏంటి గేమ్‌లో ఆయనకి ఈజీగా ఉండే గేమ్‌లలో నిన్న 'ప్రభావతి 2.0' గేమ్‌లో ఎక్కువ పార్టిసిపేట్ చేయకుండా కూర్చొని సరోజా, వద్దు సరోజా అని ఒక డైలాగ్ ఉంటది చూడు. సేమ్ ఆ డైలాగ్ లాగానే ఏం చేసి ఆ అమ్మాయి అన్నన్న ఎవరు ప్రేరణ వచ్చి అన్నన్న నన్ను ఆ అమ్మాయి దోషేసిందన్న, జుట్టు పెట్టిందన్న అని చెప్పి వద్దు గొడవద్దని చెప్పినా ఫుటేజ్ ఉంటది అని చెప్పేసి ఇట్లనే వాళ్ళను గొడవలకు పోనీయలేదు. దెబ్బలు తగులుతాయి అనడం ఓకే గుడ్. దెబ్బలు తగలకుండా ఆడండి అని చెప్పి విధానం వేరు. వద్దు ఫుటేజ్ ఉంటది అని చెప్పి అసలు ఒక్కొక్కరికి ఏంటంటే ఒక లీడర్‌షిప్ ఉన్న క్వాలిటీస్ ఉన్న అతను ఏంటి కంబైన్డ్ వాయిస్ ఉండాలి. అరే! ఏందో ఇది కాదు, కరెక్ట్ కాదురా, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అతను నిఖిల్‌తోని మాట్లాడన్నా సార్ట్ ఔట్ చేసుకోవాలి. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. లేదు, ఆ బుట్ట దగ్గర ఆ అమ్మాయి వచ్చేసి సీతొచ్చి ఎత్తుకపోతుంటే ఇట్ట కూర్చొని ఎత్తుకపోతున్నావా? ఎత్తుకపో అనడము. ఈ ఈ విధానం చూసినప్పుడు నాకే అసహ్యం వేసింది. ఏందిరా ఈయన ఇంత చేస్తుండేందిరా నాయనా! ఈయన వల్ల లాభం లేదు ఈ హౌస్‌కన్నా అనే విధంగా అనిపించింది. ఏమైనా సోనియాతో 10 సంవత్సరాల ఫ్రెండ్‌షిప్ అన్నాడు. సోనియాతోని ఆర్గ్యూ అయింది. ఇద్దరికి గొడవైంది. ఎమ్మటే ఆ గొడవ అయిపోయిన కొద్దిసేపటికి ఆ గేమ్ కూడా పాస్ అయిపోయింది. గేమ్ అయిపోయిన వెంటనే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అగ్గించుకొని ఖతం మళ్ళా అయిపోయింది. మళ్ళా ఈ ముచ్చట్లు పెట్టుకోవడము. ఒకరి మధ్య గొడవయిందనుకో, దాన్ని శత్రుత్వం అనేది కొద్దిసేపైనా కొనసాగించేటోళ్ళు లేరు ఈ హౌస్‌లో. అగ్గులు, ముద్దులు ఈ అభయ్ నవీన్ విషయానికొచ్చినంటే అగ్గీయడం వరకు ఓకే గాని అంత ఏమంటారు చూసి అసహించుకునే విధంగా గాదు. అతను ఒక పెద్దవాడిగానే అందరిని ఆదరించే విధానం ఓకే. గుడ్‌గానే ఉంది. అతని లీడర్‌షిప్ క్వాలిటీస్ కూడా బానే ఉన్నాయి. బానే చేస్తుండు. హౌస్‌లో ఎలా చేయాలి, ఏంది మేనేజ్‌మెంట్ ఎట్లా చేసుకోవాలనేది ఆలోచన బాగుంది. బిగ్ బాస్ విషయానికొస్తే ఈయన గేమ్‌లో ఓడిపోతూ గేమ్ ఆడలేని పొజిషన్‌లలో బిగ్ బాస్‌ని దూషించడం అనేది కరెక్ట్ గాదు. ఏంది చేత కాదా? ఏం మనిషివిరా నువ్వు, చేత కాదారా నీకు? ఆహ్, ఏంటి అసలకి ఏం బిగ్ బాస్, ఈ బిగ్ బాస్ అని చెప్పేసి అనడము. ఇలాంటి మాటలు ఏ బిగ్ బాస్ సీజన్‌లో కూడా ఇలా అనలేదు. ఏంటి ఇంకా సైకో గాడిలాగా ఉన్నాడురా వీడు. ఈ సైకో గేమ్ లేదురా. ఈ గేమ్ క్వాలిటీ ఏమంటారు, గేమ్‌కు నీకు ఎలా పెట్టాలో, ఏం చేయాలో తెలీదారా అని జెప్పేసి అనడము. ఇలాంటి అనడం వల్ల బిగ్ బాస్‌కి అసహ్యం వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్‌ని దూషించడం వల్ల బిగ్ బాస్‌కి అసహ్యం వేసింది. ఫస్టు అనుకున్నాడన్నట్టు. ఏమని సరేలే తెలిసి తెలియక చేసిండేమో తప్పులని జెప్పేసి అప్పుడు అనుకోని ఏం జేసిండు, చీఫ్ పదవి నుంచి తీసేయడం జరిగింది. చీఫ్ పదవి నుంచి తీసేసిన తర్వాతకి గూడా ఈయన నోరు ఆగిందా? ఆగలేదు. అక్కడ జెప్పుతుండు వంట గురించి జెప్పినప్పుడు నువ్వు పిల్లో ఇసిరేసి ఎగిరిపోతావు, లోపలికెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ ఏదన్నా అనౌన్స్‌మెంట్ చేసేసి దాని గురించి చెప్పినప్పుడు ఆడ కూర్చొని కూడా వల్గర్ కామెంటరీ చేసుకుంటా బిగ్ బాస్ పైన నేను మళ్ళీ బిగ్ బాస్ వచ్చి వార్నింగ్ ఇచ్చిన తర్వాత గూడా నేనసలు ఏమన్నా నా తప్పేముంది అనడము. ఇలాంటియన్నది అతన్ని అసలు నేను చేసిన తప్పేంటిదని ఆలోచించుకునే విధానాన్ని గూడా సెన్స్‌ని గూడా కోల్పోయాడనిపించింది నాకైతే. ఇంకోటేంటి, ఇతని వల్ల అతని క్లయింట్స్ మెంబర్స్ గూడా లీడర్ క్వాలిటీస్ కోల్పోవడం జరిగింది. ఇప్పుడేంది చీఫ్ అయ్యే కంటెండర్‌లుగా అయ్యే అవకాశాన్ని గూడా కోల్పోవడం జరిగింది. అభయ్ నవీన్ చేసిన తప్పు వల్ల. వాళ్ళు బలైపోయారు. వాళ్ళకు ఆడపిల్లలు ఇద్దరు పులుల్లాగా ఎగబడి అందరితోని పోరాడుతుంటే ఈడ గూర్చొని "వద్దు సరోజా, పోవద్దని చెప్పానా? వద్దని చెప్పానా?" అనే విధానాన్ని జూస్తుంటే మనకైతే చూసే వాళ్ళకైతే నాకు అసహ్యం వేసింది. ఈ వారం అతనే పోవాలనుకున్నా. ఇంత కోప్పడినా గూడా పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి రెడ్ కార్డ్ ఇచ్చేసి హౌస్‌లో ఉంచుతారని నాకు తెలుసు. ఎందుకంటే అలాంటి వ్యక్తి కావాలి హౌస్‌కి అనుకుంటారు. ఎందుకంటే ఈసారి మరి బిగ్ బాస్ వారు కళ్ళెం ఎత్తారా లేదో తెలీదు. ఎందుకంటే రెడ్ కార్డ్ చూపిచ్చేసి అతనికి దురుసుదనానికి అడ్డుకట్ట ఏస్తాడా? ఏయడా? అని తెలీదు. అతని వల్లనే పీఆర్‌పీ పెరుగుతది కాబట్టి, రేటింగ్ పెరుగుతది కాబట్టి బిగ్ బాస్‌కి. అందుకోసం అని జెప్పేసి పృథ్వీని ఉంచే అవకాశాలైతే ఉన్నాయి. అభయ్ నవీన్ మాత్రం ఎలిమినేషన్ అవ్వడం జరిగిపోయింది. అభయ్ నవీన్ ఎలిమినేషన్ అయ్యిండు. ఆల్‌మోస్ట్ అతనికి ఓటింగ్ కూడా తక్కువుంది. అందరితో పోలిస్తే లీస్ట్ పొజిషన్‌లో ఉన్నాడు అభయ్ నవీన్. అతనికొచ్చేసి 5% ఓటింగే పడుతుంది. ఫస్ట్ వీకే నామినేషన్‌లోకి వచ్చిండు. 5% ఓటింగే పడుతుంది. ఇప్పుడు చూడండి ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్‌లో చూడండి
అందరినీ ప్రాపర్‌లీగా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి గొడవలైనా సార్ట్ ఔట్ ఎలా చేయాలని చెప్పి ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ కూడా అభయ్ నవీన్‌లో చాలా మంచిగున్నాయి. అందరినీ ఒక దగ్గర చేర్చేసి ఇది మనం చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పే విధానంలో కూడా చాలా బాగుంది పర్ఫెక్ట్‌గా. ఇదొక్కటే నచ్చలేదు 'బిగ్ బాస్‌ని' ద్వేషించడం అనేది. ఏ సీజన్‌లో జరగలే గదా! ఇట్లనే వదిలేస్తే బాగోదేమో అనుకున్నట్టుంది 'బిగ్ బాస్'. ఒకవేళ 'బిగ్ బాస్' అభయ్ నవీన్‌ని సేవ్ చేయాలనుకుంటే మాత్రం ఆయన చేతుల్లోనే ఉంది. ఎవరిని పంపియాలి, ఎవరిని సేవ్ చేయాలన్నది కూడా ఆ 'బిగ్ బాస్' చేతుల్లోనే ఉంటది గదా! అక్కడ ఈయన ఈయన ప్రదర్శన అనేది నచ్చలేదు. ఎవరికి చూసే ఆడియన్స్‌కే నచ్చనప్పుడు 'బిగ్ బాస్' ఎట్లా దాన్ని తీసుకోగలుగుతాడు మాటలను? ఆ విధంగా మాట్లాడే విధానం నచ్చలేదు. మీ అభయ్ నవీన్ ఏ సీజన్ అంటే ఏమంటారు? మునుపెన్నడూ జేయని ఏ సీజన్‌లో జరగని తప్పులన్నీ గూడా అభయ్ నవీన్ మాట్లాడిండని జెప్పేసి అన్న తర్వాత దాని ద్వారా ఈళ్ళని చీప్ కంటెండర్‌లుగా తీసేస్తున్నా అని చెప్పి అన్న తర్వాత వీళ్ళందరూ నీ వల్ల మేము గేమ్ పోయిందని ఎవరనలే. ఒక మణికంఠ పాపం ఏందంటే అతను చీఫ్ అవ్వాలి అని జెప్పేసి ఆ రోజు మొత్తం అతన్ని మైండ్‌లో పెట్టేసుకొని తిరుగుతుండే. అతను హర్ట్ అయ్యిండు. తర్వాతకి నబీల్ గూడా హర్ట్ అయ్యిండు. కానీ బయటికి చెప్పుకోలేదు. ఎందుకంటే సరేలే ఏదో జరుగుతాయి, మిస్టేక్‌లు జరుగుతాయి. మళ్ళా కాలేనా నాకు బలం ఉంది గదా! అని చెప్పేసి అతను సరిదిద్దుకోవడం విధానం నచ్చింది. ఈ ప్రేరణ గిట్ల ఇంకేం ఏమంటారు ఆళ్ళు గూడా ఏం ఓపెన్ అవ్వలేదు. ఈతను మాత్రము నేను అన్ని కెమెరాల దగ్గరికి పోతా. నేను ఏ తప్పు చేసినా నేను అసలు తప్పు చేయలే. నన్ను కన్ఫెషన్ రూమ్ పిలు 'బిగ్ బాస్.' నాకు ఇది నచ్చలేదు. నేను ఒకవేళ నష్టపోతే నేను ఒక్కడిని నష్టపోవాలి. నా వల్ల అందరూ నష్టపోవద్దు అనే విధానం ఓకే. గుడ్. కానీ నువ్వేం తప్పు చేసినావు అనేది నీకు తెలీదా? నువ్వు ఆటలో నీకు చేత కాకపోతే 'బిగ్ బాస్‌ని' నిందిస్తావు. నువ్వు ఓడిపోతే 'బిగ్ బాస్‌ని' నిందిస్తావు. నీకు పాజిటివ్‌గా రాకపోతే 'బిగ్ బాస్‌ని' నిందిస్తావు. ఇక్కడ సోనియాని అనే చేత గాక సోనియా నువ్వు ఒకవేళ నువ్వు ఆడే గేమ్‌లో సోనియా ఏమంటారు సంచాలకులుగా చేస్తున్న సోనియాను నువ్వు నిందించలేక, సోనియాతోని పోరాడలేక 'బిగ్ బాస్‌తోని' పోరాడినట్టున్నది నువ్వు. నీ చేతగానితనం వల్ల ఈరోజు నవీన్ ఎలిమినేషన్ అవ్వడం జరిగిందని నాకనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అదే విధంగా ఈరోజు అభయ్, నవీన్ టీమ్‌లో ఉన్నారు గదా! చీఫ్ కంటెండర్‌లుగా ముగ్గురు నిలబడిర్రు గదా! వాళ్ళ ముగ్గురిలో ఎవరు కొత్త చీఫ్ అనేది నాగార్జున గారే చెప్తారనుకుంటున్నా. నాగార్జున గారి చేతుల మీదనే మళ్ళీ లిక్విడ్ వేయడమా, లేకపోతే వాళ్ళకేదైనా ఏమంటారు ఓటింగ్ ప్రాసెస్ అన్నా ఏదైనా పెట్టేసి హౌస్‌లో వాళ్ళ ముగ్గురిలో ఎవరిని చేస్తారనేది 'బిగ్ బాస్' అది మన నాగార్జున గారు అడగడం జరుగుతది. ద్వారా ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడతదని నా ఉద్దేశం ప్రకారం నబీలు కొత్త చీఫ్‌గా అంటే కాంతార టీమ్‌కి కొత్త చీఫ్‌గా ఎన్నికవుతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే నవీన్‌లో కూడా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అబ్బాయి మంచిగా ఆడుతున్నాడు. మాట విధానం కూడా బాగుంది. పర్ఫెక్ట్‌గా మాట్లాడుతున్నాడు అనిపించింది. అదే విధంగా ఇక్కడ చూడండి మన పృథ్వీ మన ప్రేరణ అడుగుతుందన్నట్టు. "అరే! నువ్వు అంత అగ్రెసివ్ అయినవురా" అంటే "దెబ్బలు తగిలినాయి. మీకెవరైనా దెబ్బలు తగిలినాయా? నేను దెబ్బలు తగలకుండా అట్టు కాకుండా ఎవరికీ గాయాలు కాకుండా ఆడినా కదా ఆట" అంటాడు. ఆడినా కదరా నాకు తెలుసురా. నాకు సెన్స్ కోల్పోలేదురా నేను అని చెప్పేసి నేను అంటున్నాడు. "అరే! నీకు లేదురా నువ్వు ఆలోచనలు లేవురా" అంటే నాకు ఆలోచించిన నేను. ఓహో! మిమ్మల్ని పట్టి పిసికిన విధానమా అని చెప్పి అంటున్నాడు. అంత చీప్‌గా తీసేసిన విధానం అసలు నవ్వుకుంటున్నాడు. ఆడ నవ్వుకునే విధానము, "అరే! నా దగ్గర ఎగ్స్ లేకపోయినా గూడా నాకు ఊపిరి ఆడతలేదురా" అన్న గూడా నువ్వు అట్లనే పట్టుకొని గట్టిగా మమ్మల్ని ఇగ అదుముతున్నావు చూడురా అది మాకు నచ్చలేదురా. నువ్వు అట్లా ఎందుకు తయారైనావు? అసలు ఇది గాదు గదా! ఇట్లెందుకు తయారైతున్నావు అనుకున్నారా? నేను అవతలోళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతుంటావురా. అక్కడ అదే ఒకసారి మా టీమ్‌లో ఉన్నప్పుడు నువ్వు అగ్రెసివ్‌గా ఎళ్ళినప్పుడు అవతల నీ వైపున ఉన్న టీమ్ వాళ్ళే అలా అగ్రెసివ్‌గా ఎళ్ళడం కరెక్ట్ గాదు. అది ఆటలో అలా ఉండకూడదని జెప్పేసి అన్న వ్యక్తులే ఇయాల నిన్ను ప్రోత్సహించిర్రా. నువ్వెట్లా జేసినవురా? నీ విధానం నీకు కనపడుతుందారా? అని అడిగిన విధానం అయితే ప్రేరణ నాకు చాలా టూ గుడ్‌గా అనిపించింది. అదే విధంగా మనము ప్రేరణకి విష్ణుప్రియకి మధ్య జరిగినటువంటి సంఘర్షణలో ప్రేరణ అంటుంది. నన్ను చాలా సార్ల మన విష్ణుప్రియ అనవసరమైన విషయాలలో కూడా నన్ను కొట్టింది. చాలా సార్లు నన్ను టార్గెట్ చేసిందని చెప్పేసి ఆ అమ్మాయి ఎవరితోని సోనియాతోని చెప్తుంది. నిన్న ఫుటేజ్‌లో ఉంది. నా దగ్గర నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫుటేజ్ పోస్ట్ చేశాను. ఆమె చెప్తుందన్నట్టు బాధపడుతుంది. ఇట్లా నన్ను అన్నారు. తర్వాత నన్ను టార్గెట్ చేసినట్టు చేసింది. నేను ఏమంటారు సీత వచ్చేసి కుర్చీలో ఇట్లేసి నొక్కుతుందన్నట్టు ఇట్లా గట్టిగా నొక్కుతుంది. ఆల్రెడీ నా దగ్గర ఏమంటారు మీ ఎగ్స్ నా దగ్గర ఉన్నప్పుడు మీరు ప్రొటెక్ట్ చేసినా బాగుండు. నా దగ్గర ఎగ్స్ లేవేం లేవు. నా జుట్టు ఇట్లా తట్టుకున్నది. నేను జుట్టుని సరి చేసుకుంటాను తీ అంటున్నా కూడా ఆ అమ్మాయి తీస్తలేదు. తీయకపోతే నా జుట్టు నొస్తుంది. నేను కాలుతో ఇట్లా అనగానే తంతును అనగానే ఈ అమ్మాయి వచ్చేసింది. ఎమ్మటే నన్ను నొక్కడం జరిగింది. నొక్కుతుంది ఇక చూడు ఈ రాక్షసి చూడు గిచ్చుతాంది అంటే అంటున్నాడు అనేసరికి నన్ను ఎవతే రాక్షసి నేను రాక్షసి నువ్వు రాక్షసి అని చెప్పేసి అనడం జరిగింది. అప్పుడు అన్న తర్వాత ఛీ అని చెప్పేసి లేవగానే అమ్మాయి తూ అని అన్నది. తూ అన్నందుకు నేను ఆ మాట అనడం జరిగిందని చెప్పేసి ఈ అమ్మాయి అన్నది. మళ్ళీ ఆ తర్వాతకి అని ఊకున్నదా నువ్వేమన్నా ప్రతివేత శిరోమణివనే నువ్వేమన్నా ప్రతివేతవానే అని చెప్పేసి అనడము ఎవరు విష్ణుప్రియ ప్రేరణ సరే ఈ అమ్మాయి క్యారెక్టర్లెస్ అన్నది. క్యారెక్టర్లెస్ పదం అన్నందుకు విష్ణుప్రియ ఎన్ని మాటలు అన్నదంటే ఏది హౌస్‌లో అందరి దగ్గర ముద్దులు పెట్టుకొని తిరుగుతా ఉంటావు అని చెప్పేసి అన్న ఫుటేజ్ కూడా నా దగ్గరే ఉంది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను చూడండి. నేను లింక్ కూడా కింద పెడతాను. ఆ అమ్మాయి అన్నది
మళ్ళీ దానికి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరు చీప్‌గా ఉన్నటువంటి మన నిఖిల్‌కి గూడా బ్రెయిన్ లాస్‌లో ఉందో మరి ఎట్లని తెలీదు. అతను గూడా మాటలు జారి అంటే ఏమంటారు? వాళ్ళు అదే క్యారెక్టర్ గాబట్టికి ఆ మాట అన్నారని జెప్పేసి అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పుడు సరే అన్నారు ఏదో వదిలేయరా చూసుకుందాం తర్వాత చూసుకుందాం అనడం వేరు. వాళ్ళు అదే గాబట్టికి ఆ మాట అన్నారు. అంటే నువ్వు గూడా ఆ మాట అంటున్నట్టే గదా! అది ఇక్కడ అసలుకు వాళ్ళ అందరికి ఏమంటారు పూనకాలొచ్చినట్టుగా అవతల వైపు శక్తి టీమ్‌లో అందరి పూనకాలొచ్చి ఊగినట్టుగా అవతల వాళ్ళ మీద పడి, రిక్కి ఏమంటారు వాళ్ళని చేసే పద్ధతి అంటే గేమ్‌లో ఆడే పద్ధతి అసలు ఇద్దరిలో లోపించింది. ఎవరు ఇది మన నిఖిల్‌లో లోపించింది. తర్వాత పృథ్వీలో లోపించింది. సీత అయితే ఆళ్ళిద్దరిని ఇట్లా అమ్మాయిని గేమ్‌లోకి ఇంకా ఎగ్స్ పోనే పోలేదు. గేమ్‌లోకి లైన్‌లో నిలబడితే వాళ్ళిద్దరు బ్లాక్ అమ్మాయిని ఎవరు విష్ణుప్రియను సీతే చేయిచ్చేసింది. సీతను చూస్తే నాకు అసహ్యం వేసింది. ఇన్ని రోజులు నేను సీతని మెచ్చుకున్నా. అమ్మాయి భలే తెలివికల్ల పిల్ల కదా అనుకున్నా. ఇద్దరు విష్ణుప్రియని అన్నదని చెప్పేసి సీత గూడా సీత, విష్ణుప్రియ ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు. ఆ అమ్మాయిని టార్గెట్ చేయడం కరెక్ట్ అనిపించలేదు. ఆ అమ్మాయిని తన్నింది. నన్ను తన్నిందన్నది. అక్కడ ఎగ్స్ దగ్గర నిలబడినప్పుడు, ఆ కోడిపెట్ట దగ్గర నిలబడ్డప్పుడు సీత కాలు పెట్టి తన్నే విధానం చూసినప్పుడు అప్పుడు అనిపించింది. నేనైతే నాలాంటిదైతే ఒక్క దెబ్బ కొట్టి బయటకొచ్చేదని అనిపించింది. నాకైతే అట్లే అనిపించింది. కానీ ఆ అమ్మాయి ప్రేరణ వాళ్ళని చూసినప్పుడు నాకైతే ఒక్క నిమిషం ఏడిపే వచ్చింది. అమ్మాయిలు పోరాడే విధానము. అదే అభయ్ నవీన్ ఇట్లా ముట్టుకోముందుకే వుమెన్ కార్డ్ ఆడింది. ఎవరు? విష్ణుప్రియ. కానీ వీళ్ళెక్కడ వుమెన్ కార్డ్ ఆడలే. పృథ్వీ పట్టుకున్న విధానం చూస్తే 'బిగ్ బాస్' ఈరోజు వీడియోలేస్తారు కావచ్చు. ఆ విధానం చూస్తే మనమే షాక్ అయిపోతాం. కానీ ఒక్క నిమిషం గాని వుమెన్ కార్డ్ అనే పదం తీయలేదు. ఎంతసేపైనా రా చూసుకుందాం, పోరాడదాం అన్నది తప్ప ఏ రోజు గాని వాళ్ళు ఆడిన గేమ్‌లలో గాని వుమెన్ కార్డ్ అనే పదం తీయలేదు. యష్మిని అయితే భలే ఆడింది. యష్మిని మన ప్రేరణ నాకు ఈ ఎగ్స్ టాస్క్ ఉంది గదా! ఏది 'ప్రభావతి 2.0' టాస్క్‌లో ఇద్దరు అమ్మాయిలే నాకు పులుల్లాగా కనపడిర్రు. ఈ అమ్మాయి సోనియా పులి అని చెప్పుకోవడం గాదు. ఇక్కడ ఆడియన్స్ నుంచి వచ్చే విధానం గావాలి. పులి అనే పదము ఈరోజు చూసినా నేను చాలా మంది మా టీవీ ప్రోమో రిలీజ్ కాగానే ఇద్దరు పులులురా అని పెట్టడం అది కావాలే గానీ, నాకు నేనే సెల్ఫ్ డబ్బు కొట్టుకోవడం అనేది ఎవరు సోనియాలో ఉంది. సోనియా అనుకుంటుంది నేను తోపును తురుమును అనుకుంటుంది. ఆడ మాట్లాడే విధానం తప్ప ఇంకా ఏది గేమ్‌లల్ల గాదు. బుట్ట కాడ కూర్చొని బుట్టను ప్రొటెక్ట్ చేసుకోవడమే. ఆ గేమ్‌లో చూపించిన విధానం ఏం లేదాడ. మళ్ళా నిఖిల్ పోయి ఆమెకు ఎగ్గేయడం అనేది కరెక్ట్ కాదు ఆడ. సీత నిఖిల్‌తో మన సోనియాతో పోలితే సీత పర్ఫెక్ట్‌గా గేమ్ ఆడింది. కానీ సీతకి ఇవ్వలేదు. సోనియాకి ఇచ్చిండు. దాని పైన కూడా కొన్ని కారణాలు ఉండుండొచ్చు నిఖిల్‌కి. ఆ కారణాల గురించి నేను చెప్పుకుంటా పోతే వీడియో లెంగ్తీగా అయితంది ఇప్పుడు. ఇది ఈరోజు జరిగింది. అభయ్ నవీన్ మాత్రం ఎలిమినేషన్ అవ్వడం అయితే జరిగింది. అభయ్ నవీన్ ఎలిమినేషన్ అవ్వడం పైన మీ కారణాలంటే మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా వీడియోస్ గనక నచ్చినాయనుకోండి ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.